వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తీక్ కర్వా. నేను కవిత. 2 ఏళ్ల క్రితం ఒకేసారి 5 మెడికల్ కాలేజీలను తాను ప్రారంభించడంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 2023 సెప్టెంబర్ 15 ఒక గొప్ప రోజు అన్నారు. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో తనకు అత్యంత సంతృప్తి మిగిల్చిన రోజు అని చెప్పారు. 1923 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే తమ హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను సంకల్పించామన్నారు. ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 15న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ఒకేసారి ప్రారంభించి ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గొప్ప అడుగు ముందుకు వేశామన్నారు. ఈ 5 కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవటం తనకు చాలా సంతోషాన్ని కలిగించింది అన్నారు వైఎస్ జగన్. వీటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీలను అడ్మిషన్లకు కూడా సిద్ధం చేశామన్నారు. మిగిలిన పనులను పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవటం అత్యంత దారుణమన్నారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. ఏపీలో తొలి విడతగా 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించి సరిగ్గా 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ఎదుట కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి కేక్ కట్ చేశారు మాజీ మంత్రి విడుదల రజని. రాజమండ్రి, ఏలూరు, నంద్యాల కాలేజీల ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు కేకులు కట్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని మెడికల్ కాలేజీని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు పరిశీలించారు. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైన ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతామన్నారు మాజీ మంత్రి విడుదల రజని. వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందన్న కక్షతోనే మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేస్తోందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు రజని. ప్రభుత్వంలో కొనసాగించాల్సినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని పీపీపీ ముసుగులో ప్రైవేటైజేషన్ పేరుతో ఒక స్కామ్ కి ఒడిగడుతూ అమ్ముకుంటున్నారో దీన్ని రేపు రాబోయే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే ఇమీడియట్ గా ఈ యొక్క ప్రైవేటైజేషన్ విధానాన్ని మేము రద్దు చేస్తాం. ఈ గవర్నమెంట్ కాలేజెస్ విషయంలో మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా మేము దీనికి అడ్డం పడతాం. ప్రజల బాధని అర్థం చేసుకున్నటువంటి పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఖచ్చితంగా పెద్ద ఎత్తున, ఎంత పెద్ద ఎత్తునైనా కూడా దీనికి కావాల్సినటువంటి పోరాటం మేము చేస్తాము. వి కంటిన్యూ టు ప్రొటెస్ట్. కూటమి ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి. 320 కోట్లతో పద్మావతి పిల్లల ఆసుపత్రిని నిర్మించాలని వైఎస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 80% పనులు కూడా పూర్తయ్యాయి. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక పనులు జరగడం లేదన్నారు. 20% పనులు ఏడాదిన్నరగా జరగడం లేదని ఆయన ఆరోపించారు. మా హయాంలోనే దాదాపు 80% పైగా పనులు కూడా పూర్తయినాయి. తిరుపతిలో చిన్నపిల్లలకు అందరికీ కూడా ఈ రకమైనటువంటి సౌకర్యాన్ని కలిగించాలి అన్నటువంటి ఒక గొప్ప సంకల్ప బలంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టి 1.5 సంవత్సరాల కాలంగా అది నత్తనడకన నడుస్తున్నది. ఇవాల్టి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు ఆశా ప్రకటించింది. ఆసుపత్రులకు ప్రభుత్వం 2000 కోట్ల బకాయిలు ఉన్నట్లు ఆశా తెలిపింది. వారంలోగా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరింది ఆశా. ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు.
ఏపీ వ్యాప్తంగా రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా దొరక్కపోవడంతో పంటలు నాశనం అవుతాయంటూ ఆందోళనకు దిగుతున్నారు రైతన్నలు. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మార్కెట్ యార్డు, సొసైటీల వద్ద రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల రైతులు అధికారులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అధికారులు టీడీపీ నేతలకు కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు రైతులు. ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుని టోకెన్లు ఇస్తూ ఉండడంతో యూరియా ఇస్తారని గంటల తరబడి క్యూ లైన్లో నిరీక్షిస్తున్నారు రైతన్నలు. అధికారులు మాత్రం టీడీపీ నేతలకు బస్తాలకు బస్తాలు ఇవ్వడంతో రైతులు మండిపడుతున్నారు. ఇటు పల్నాడు జిల్లా పెదకూరపాడులో యూరియా కోసం రైతులు నిత్యం మార్కెట్ యార్డు, సొసైటీల వద్ద బారులు తీరారు. అరాకొరాగా వస్తున్న యూరియాను రైతులకు ఇచ్చేందుకు ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుని అధికారులు టోకెన్లు ఇవ్వడంతో ఎక్కువగా మహిళా రైతులు భారీగా బారులు తీరారు. ఆధార్ కార్డుకు 2 కట్టల చొప్పున పంపిణీ చేస్తూ ఉండడంతో ఎక్కువ పొలం ఉన్న రైతులు సొసైటీ చైర్మన్ శివనాగేశ్వరరావుతో వాగ్వాదానికి దిగారు. అటు విశాఖ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో రైతులు యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని, గత ప్రభుత్వంలో ఎంత కావాల్సి వస్తే అంత యూరియా ఇచ్చేవారంటున్నారు రైతులు. పిఎస్సిఎస్ కేంద్రాల్లో యూరియా ఉన్నా సరే అధికారులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. విజయనగరం జిల్లాలో పిఎస్సిఎస్ అధికారులపై తిరగబడ్డారు రైతులు. యూరియా ఉన్నా ఇవ్వటం లేదంటూ ఆరోపించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గంలోని గజపతి నగరంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. టీడీపీ నాయకులకే ప్రాధాన్యత ఇచ్చి టోకెన్లు ఇవ్వడంతో క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడ్డ రైతులు సహనం కోల్పోయి ఒక్కసారిగా ఎదురు తిరిగారు. తొమ్మిది కానించి అక్కడ సంతోట్ల 9 కాసి సిప్పులు తెచ్చుకొని ఇక్కడ 9 కాసాం. ఇక్కడ 9 కాస్తే ఇక్కడ కొండనేదని ఇప్పుడు మేము తోస్తారు బయటికి. గుండ ఉంది బాబు, గుండ ఉంది, ఉంటే తోస్తారు. జనాన్ని చూసి తోస్తారు. 7 గంటలకు వచ్చాము, అక్కడ 9 అయింది వచ్చాము. ఇక్కడ నుండి మళ్ళీ అక్కడ నుండి చిప్పు రాసుకొని వచ్చినాము. ఇక్కడ గుండ 9 నిలబడ్డారు. 9 నిలబడుకుంటాను తోచేస్తాను. ఇప్పుడేమో చెట్ట వేసినారు. ఆడవాళ్ళు వచ్చాము, మా మగవాళ్ళు లేరు. అయితే ఎప్పుడు ఇస్తారు బొక్క? ఈ రోజు వచ్చాము, రేపు రానేము. ఇప్పుడు ఎంత ఇంట్లో రేపు రావాలా? మా మగవాళ్ళు లేరు బొక్క. కొండ అయిపోతే మరి ఎందుకైతే ఉంటాను? వరిసేను పడుతుంది అంటే కొండ అయిపోతే వరిసేను పండదు. గేదెలు కొక్కియాలి, మరి ఎలా పండుతుంది? ఆంధ్రప్రదేశ్లో యూరియా సమస్య ఉందని ఒప్పేసుకున్నారు సీఎం చంద్రబాబు. చేతిలో ఉండే సమస్యలను కూడా పరిష్కరించలేకపోతున్నామంటూ చేతులు ఎత్తేశారు. రాష్ట్రంలోని సమస్యలన్నీ మ్యాన్ మేడ్ సమస్యలేనని చెప్పుకొచ్చారు ఆయన. యూరియా సప్లై సమస్యను ప్రక్షాళన చేయలేకపోయామన్న చంద్రబాబు ఆ తప్పును కలెక్టర్లపై రుద్దే ప్రయత్నం చేశారు. అంతేకాదు రాష్ట్రంలో పంటల సాగు పెరిగినా మార్కెటింగ్ చేయడంలో విఫలమయ్యామన్నారు. ఈరోజు సమస్యలన్నీ మీ చేతల్లో ఉండే సమస్యలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. మ్యాన్ మేడ్ ఆర్ మ్యాన్ ఫెయిల్యూర్. ఎప్పుడైనా సరే యూరియా వచ్చినప్పుడు ఆ యూరియా ఇష్యూని ప్రాపర్గా ప్లాన్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యాం అది చేసినప్పుడు కరెక్ట్గా ఏ రైతుకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లో నేను వచ్చిన ప్రక్షాళన చేశాం. యూరియా సప్లైలో ప్రక్షాళన చేయాలి. ఒకప్పుడు మదనపల్లి ఏరియాలో నీళ్లు లేకుండా కరువులో వచ్చే పంట టమోటా. ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం. నీళ్లు ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఈల్డ్ ఎక్కువ అవుతుంది. ఈల్డ్ ఎక్కువ అయినప్పుడు మార్కెట్ సెర్చ్ చేయాలి మీరు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వెరైటీ మార్చాలా, అక్కడ ఫెయిల్ అవుతున్నాం. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం నాడు టీడీపీ ఎంపీ శబరి సీఎంఓ కార్యదర్శి కార్తికేయ మిశ్రా దారుణంగా తిట్టుకున్నారు. సీఎం చంద్రబాబుని కలవటానికి ఎంపీ శబరి పడిగాపులు కాశారు. చంద్రబాబుని కలవటానికి ఎంపీ శబరిని అనుమతించడం లేదు ఐఏఎస్ కార్తికేయ మిశ్రా. సీఎం బిజీగా ఉన్నారంటూ ఎంపీకి చెప్పారు మిశ్రా. కార్తికేయ మిశ్రాపై ఆగ్రహంతో ఊగిపోయారు ఎంపీ శబరి. తనతో ఇలాగైనా మాట్లాడేది అని మిశ్రాను తిట్టారు ఎంపీ శబరి. తనతో మీలా ఎవ్వరూ ఇలా మాట్లాడలేదు అని ఎంపీ శబరిపై మండిపడ్డారు కార్తికేయ మిశ్రా. ఒకరినొకరు దారుణంగా దుమ్మెత్తి పోసుకున్నారు. తనతో మర్యాదగా వ్యవహరించాలని మిశ్రాకు వార్నింగ్ ఇచ్చారు ఎంపీ శబరి.
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. కిలో టమాటా రూపాయి కూడా పలకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలో 8 రూపాయలు అని ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మి మోసపోయాం అంటున్నారు రైతులు. జత గంపలు 70 రూపాయలు పలికితే రవాణా ఖర్చులు కూడా రావని వాపోతున్నారు రైతన్నలు. పొలంలో టమాటాలను వదిలేలేక కోత కోస్తున్నామని రైతులు ఆవేదనతో చెబుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు టమాటా రైతులు. తురకపాలెంలో వరుస మరణాలు సంభవిస్తుండటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న గ్రామస్తులు, మృతుల కుటుంబీకులు గుంటూరు జిల్లా కలెక్టర్ను కలిశారు. ఇవాళ గ్రీవెన్స్ డేలో కలెక్టర్ను కలిసి తమ మొర వినిపించుకున్నారు బాధితులు. తురకపాలెంలో వరుస మరణాలకు కారణాలు తెలపాలని కలెక్టర్కు విన్నవించారు. పత్తిపాడు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బాలసాని కిరణ్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు బాధితులు. తురకపాలెంలో వరుస మరణాల బారిన పడిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్థిక సాయం అందించాలని వైఎస్ఆర్సీపీ నేత బాలసాని కిరణ్ డిమాండ్ చేశారు. ఇక్కడ ఒకటే నారా చంద్రబాబు గారికి అలాగే కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇక్కడ వరుస మరణాలు జరుగుతున్నాయి. ఎందువల్ల జరుగుతున్నాయి? ఫస్ట్ పాయింట్ ఇక్కడ మీరు ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ ముఖ్యంగా చనిపోయేటువంటి ఎవరైతే ఉన్నారో ఎస్సీస్ బీసీలు ఎక్కువగా చనిపోతున్నారు. అది ఎందుకు వల్ల ఏంటన్న పాయింట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ బికాస్ ఆఫ్ వాటర్, అంటే ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ కానీ ఏ వాటర్ కూడాను వాళ్ళకి సరిగ్గా అందట్లేదు. ఈ విషయం కూడాను 5 నెలల క్రితం మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మేము చెప్పడం జరిగింది. కానీ అది కూడా పట్టించుకున్న వాళ్ళు దాఖలాలే లేవు. మీరు ఈ యొక్క ఎక్కువ మంది ఎస్సీలు చనిపోతున్నా బీసీలు చనిపోతున్నా పట్టించుకునే పరిస్థితుల్లో మీరు ఉన్నారు అంటే మీరు ప్రజల పట్ల ఎంతమంది అంకిత భావంతో ఉన్నారు. వీళ్ళ ఓట్లతో గెలిచినటువంటి వారు మీరు అందరూ కూడా గెలిచి ఈరోజు రామాంజలి గారు అవ్వచ్చు, లేదనుకుంటే పెంపసాని గారు అవ్వచ్చు, ఎవరైనా సరే, లేదంటే కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, మీరందరూ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈరోజు ఇది పట్టించుకొని ఇప్పుడు ఎవరైతే బాధిత కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీలు బీసీలు మైనార్టీ ఎవరైతే ఉన్నారో అందులో మైనార్టీలు కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడాను న్యాయం చేయాలని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ మే బీ, యాజ్ ఎర్లీ పాసిబుల్ ఇది షార్ట్ అవుట్ చేయాలని చెప్పి ఇక్కడున్నటువంటి తురకపాలెం ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఎవరైతే చనిపోయిన బాధితులు ఉన్నారో దగ్గర నియర్లీ 30 మెంబర్స్ వరకు బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను ఆర్థిక పరంగా కాంపెన్సేషన్ చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ తెలియజేసుకుంటున్నాం. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం హర్షణీయమని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఈ బిల్లును వ్యతిరేకించిందన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా ఈ బిల్లు ఉందన్నారు. మైనారిటీల హక్కుల సంరక్షణలో వైఎస్ఆర్సీపీ ముందుంటుందని అమ్జద్ బాషా స్పష్టం చేశారు. ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం 2025ని వ్యతిరేకించడం జరిగింది, మా పార్లమెంట్ సభ్యులు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మరి ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. మరి ఆ రోజు దానికి వ్యతిరేకంగా ఓటు వేసేదానికి కారణాలు కూడా మరి చెప్పడం జరిగింది. మరి ఇది పూర్తిగా అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లు. ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. వరుసగా 3వ రోజు చర్చలు జరుపుతోంది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ప్రజాభవన్లో చర్చలు జరుగుతున్నాయి. పెండింగ్ బకాయిలపై ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలతో చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రేపు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయాలని నిర్ణయించే పెండింగ్ బకాయిలపై ప్రభుత్వంతో అంతర్గత చర్చలు సఫలం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. 140 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల కుంభకోణం కేసు విచారణలో వేగం పెంచింది ఈడీ. ఇందులో భాగంగా ఇవాళ బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి ఏపీ గొర్రెలు రైతులు చేరుకున్నారు. ఆ రాష్ట్రంలోని గొర్రెల రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను 2 కోట్ల రూపాయల మేర బ్రోకర్స్ ఎగవేసినట్లు గుర్తించారు. గుంటూరు పల్నాడుకు చెందిన రైతుల స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు ఈడీ అధికారులు. గొర్రెల స్కామ్ కేసులో ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు కొనసాగించగా అందులోకి ఎంట్రీ ఇచ్చింది ఈడీ. ఏపీకి చెందిన గొర్రెల రైతులకు 2 కోట్ల రూపాయలు ఎగవేసినట్లు గుర్తించిన ఈడీ బాధిత రైతులను బషీర్బాగ్లోని తన కార్యాలయానికి రప్పించింది. వారి నుంచి వాంగ్మూలం సేకరించిన తర్వాత దాని ఆధారంగా దర్యాప్తును మరింత ముమ్మరం చేయనుంది ఈడీ. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటూ నాయకులు చెబుతూ ఉండడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ ఏనాడు ఆపలేదని, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు, రైతు బంధుకు పైసలు లేవు, 4000 పెన్షన్కు పైసలు లేవు, 2,500కు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, ఆఖరికి మీ వెంగళరావు నగర్ డివిజన్లో రోడ్డు మీద పొక్కలు పడితే పొక్కలు ఉడిస్తేందుకు పైసలు లేవు, లైట్లు వెలుగుతలేవు, చెత్త తీసేటోడు దిక్కులేడు. ఇది వాస్తవం. ఇవాళ నేను చెప్పేది వాస్తవమా కాదా? పట్టించుకుంటోడు ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో. చూస్తూనే ఉన్నారు కదా నా వెంబడి ఎట్లా పడ్డారు. కేటీఆర్ని ఇలా జైల్లో పెడతారు అని ఒకడు అంటాడు. బాంబులు వెళ్తూనే ఉన్నాయి దసరా కన్నా ఒకటి, దీపావళికి అంటాడు ఒకడు. మరి ఆ దీపావళి పోయింది, ఇప్పుడు మళ్ళీ దీపావళి వస్తుంది. బాంబు లేదు, భీము లేదు. భయపడద్దు. రాజకీయంలో ఇవన్నీ కామను. వాళ్ళు ఏందో చేస్తాం, కేసులు పెట్టి బెదిరిస్తాం అనుకుంటారు. భయపడితే మనం లీడర్లం కూడా కాదు, బరాబర్ కొట్లాడాలి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్పై 10 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ గత నెలలోనే లీగల్ నోటీసులు పంపారు. నోటీసు అందిన వారంలోపు బండి సంజయ్ స్పందించుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే బండి సంజయ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా పరువు నష్టం దావా పిటిషన్ను దాఖలు చేశారు కేటీఆర్. కేటీఆర్ వేసిన పరువు నష్టం కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేసును న్యాయపరంగా ఎదుర్కొంటారని తెలిపారు. కేటీఆర్ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. డ్రగ్స్ తీసుకోలేదని ముందుకొచ్చే ధైర్యం కేటీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. సిరిసిల్లలో వరదలు వస్తే కేటీఆర్ ఎందుకు స్పందించలేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వాసం నమ్మకం కొద్దివాటి పక్క కూడా నేను పట్టించుకోండి దాని గురించి. ఇలా లక్షల రూపాయలు కోట్లు కడుతున్నారు ఇవాళ కేసీఆర్ కుటుంబము. 2022లోనూ 23లోనూ నా మీద 100 కోట్లు ఇచ్చేదా వేసాడు. ఏమైంది? మళ్ళీ 10 కోట్లకు ఇచ్చేదా వేసాడు. కోట్లు చూసుకుంటే అవి ఉండేది కాదు, పోయేది కాదు. కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. ఆడ 11 లక్షలు కడితేవి, అంతకుముందు కడితేవి. ఇక సిరిసిల్ల లాంటి నియోజకవర్గం వల్ల మొన్న వరదలు వస్తే చచ్చిపోయారు. 1 రూపాయలు ఇచ్చినావా? ఈ 10 లక్షలు ఇచ్చుకోపోయి ఇక సిరిసిల్ల ఇస్తే ఏమే? కోట్ల రూపాయలున్నాయి. ఇజ్జద్దావా తెలంగాణ రాష్ట్రంలో వెయ్యాలంటే భూమి అయ్యా బయటికి రారు. అసెంబ్లీ అదనపు కార్యదర్శితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఆధారాలు సమర్పించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలే చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గర పిటిషన్ పెట్టుకోవాలి, కానీ రేవంత్ రెడ్డి దగ్గరకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. స్పీకర్ నోటీసులు వచ్చాక ఎమ్మెల్యేలు సీఎం ఇంటికి వెళ్లారని గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత వేటు తప్పించుకోలేరని అన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. మీరు చేసింది ఏది కూడా పొరపాటు కాదా? మీరు ఎన్ని చేసినా తప్పించుకోలేరు. తప్పకుండా దొరికిపోయిన దొంగలు మీరు, అందులో సందేహం ఏం లేదు. సరే, ముఖ్యమంత్రి మూటలతోనూ దొరికి తప్పించుకొని తిరుగుతలేడా, మేము మాత్రం ఎందుకు తిరగలేమని అనుకుంటున్నారేమో మీరు. రెడ్ హ్యాండెడ్గా బ్యాగ్తోనే దొరకంగా ముఖ్యమంత్రి అయింది ఆయన. మేమెందుకు మేము గిళ్ళ నుంచి తప్పించుకోలేమా? ఆయన అంట్ల నుంచి తప్పించుకోలేము, ఉపాయం ఉన్నోడు మమ్మల్ని తప్పియలేడా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఇక మీరు తప్పించుకోలేరు. తప్పకుండా స్పీకర్ గారు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీలో ఆందోళన బాట పట్టారు. కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు మంత్రుల ఇళ్లను ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. 18,000 కనీస వేతనం ఇస్తామన్న ఎన్నికల హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని అంగన్వాడీ టీచర్లు హెచ్చరించారు. ఏపీ పోలీసుల తీరును తీవ్రంగా ఖండించింది ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా. సాక్షి మీడియాపై ఏపీ పోలీసులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించింది. సాక్షి మీడియాను కేసులతో వేధించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు పీసీఐ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి. ప్రజా ప్రయోజనం కోసం కథనాలు రాసిన జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా.
స్వాన్ లేక్ లో రేణు అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు హర్ష, రోషన్, రాజ్ వర్మలను రాంచీ నుంచి కూకట్పల్లికి తీసుకొచ్చారు పోలీసులు. ట్రాన్సిట్ వారెంట్ పై కూకట్పల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ముగ్గురు నిందితులను కంది జైలుకు తరలించారు. అనంతపురంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్టుకు కేంద్ర అనుమతులు రద్దు చేయడం పట్ల లబ్ధిదారులు మండిపడుతున్నారు. నిధులు ఆపేస్తా అంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఆర్డీటీకి విదేశీ నిధులు ఆపొద్దంటూ ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ నేతలు పులికేక పేరిట ఆందోళన చేపట్టారు. అనంతపురం ఆర్ట్స్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టరేట్ను ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీటీకి కేంద్రం అనుమతులు రద్దు చేస్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఆర్జేడీ కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన కారణంగా బీహార్ తీవ్రంగా నష్టపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఎన్డీఏ చేస్తున్న అభివృద్ధిని చూసి ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. బీహార్లోని పూర్ణిమా జిల్లాలో పర్యటించిన ప్రధాని జాతీయ మఖానా బోర్డుతో పాటు 36,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పూర్ణిమా ఎయిర్పోర్ట్లో సెకండ్ టెర్మినల్ను ప్రారంభించారు. పేదలకు మద్దతు ఇవ్వటమే తన మోటో అని తెలిపారు ప్రధాని మోదీ. అందులో భాగంగానే 4 కోట్ల ఇళ్లను పేదలకు నిర్మించి ఇచ్చామని చెప్పారు. మరో 3 కోట్ల గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని వెల్లడించారు. अभी आपने देखा होगा आरजेडी की सहयोगी कांग्रेस पार्टी सोशल मीडिया पर बिहार की तुलना बीड़ी से कर रही है. इन लोगों को बिहार से इतनी नफरत है. इन लोगों ने घोटाले और भ्रष्टाचार करके बिहार की साख को बहुत नुकसान पहुंचाया. कांग्रेस आरजेडी ने फिर बिहार को बदनाम करने की ठान ली है. ऐसी मानसिकता वाले लोग कभी बिहार का भला नहीं कर सकते. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతంలో సమానత్వం ఉంటే మరో మతంలోకి ఎందుకు మారతారని ప్రశ్నించారు. ప్రజల్ని మతం మారదని ఏ రాజకీయ పార్టీ కోరదని, అయినా మత మార్పిడులు మాత్రం జరుగుతున్నాయని అన్నారు. హిందూ మతంలో సమానత్వం ఉంటే అంటరానితనం ఇంకా ఎందుకు మిగిలి ఉందన్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. కులం, మతం పేరిట ఆయన ప్రజల్ని విభజించే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యాయి. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విధానం చట్టవిరుద్ధంగా ఉంటే మొత్తం ఎస్ఐఆర్ను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. సవరణకు అనుసరించిన మెథడాలజీలో తప్పిదాలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బోయ్ మాల్యా బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై తుది వాదనలు వినేందుకు అక్టోబర్ 7న తేదీని ఖరారు చేసింది. అలాగే బీహార్ ఎస్ఐఆర్ పై తామిచ్చే తీర్పు పాన్ ఇండియా ఎస్ఐఆర్కు వర్తిస్తుందని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించిన ఈసీ 65 లక్షల మంది ఓటర్లను తొలగించింది. వక్ఫ్ సవరణ చట్టంలోని కొన్ని కీలక ప్రావిన్స్పై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న నిబంధనను నిలిపివేసింది. తుది నియమావళి రూపొందించేంత వరకు ఇది అమల్లో ఉంటుందని చెప్పింది. వివాదాస్పద భూములపై థర్డ్ పార్టీ రైట్స్ ఉండవని స్పష్టం చేసింది. కేంద్ర వక్ఫ్ బోర్డులో 4, రాష్ట్రాల వక్ఫ్ బోర్డులో 3కు మించి ముస్లిమేతర సభ్యులు ఉండరాదని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎక్స్ అఫీషియో సభ్యులు ముస్లిం సమాజానికి చెందినవారే ఉండాలని సూచించింది. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం 2025ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 100కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఓ పిటిషనర్గా ఉన్నారు. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మే 22న తీర్పును రిజర్వ్ చేసింది. కొన్ని సెక్షన్లకు కొంత రక్షణ అవసరమని పేర్కొంటూ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వక్ఫ్ సవరణ చట్టంపై మొత్తంగా స్టే విధించడానికి నిరాకరించింది. ఈ తీర్పును ముస్లిం వర్గాలు స్వాగతించాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలుపై క్లారిటీ ఇచ్చింది ఆదాయపు పన్ను విభాగం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి జరిమానా లేకుండా ఐటీఆర్ దాఖలు గడువు ఈ రోజుతో ముగుస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఐటీఆర్ ఫైలింగ్ పై వస్తున్న ఫేక్ న్యూస్ ను నమ్మొద్దు అంటూ సూచించింది. లెట్స్ డైవ్ ఇంటూ ఇంటర్నేషనల్ అప్డేట్స్. టారిఫ్ల విషయంలో అమెరికా తీరుపై ఫైర్ అయింది చైనా.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై నాటో G7 దేశాలు టారిఫ్లు విధించాలని పిలుపునివ్వడాన్ని తప్పుపట్టింది. ఏకపక్షంగా వేధించడంతో పాటు ఆర్థిక బల ప్రదర్శన కోసమే ఇలాంటి చర్యలు చేపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చెప్పినట్లు చేస్తే ప్రతి చర్యలు తప్పవని హెచ్చరించింది డ్రాగన్ కంట్రీ. స్పెయిన్లోని మాడ్రిడ్లో చైనా, అమెరికా మధ్య చర్చలు మొదలైన వేళ ఈ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. టారిఫ్ల విషయంలో అమెరికా సూచనపై రష్యా కూడా తీవ్రంగా స్పందించింది. ట్రంప్ ఎలాంటి ఒత్తిళ్లు తెచ్చినా భారత్తో తమ సంబంధం స్థిరంగా కొనసాగుతుందని ప్రకటించింది. ఢిల్లీ, మాస్కో మధ్య సంబంధాలు స్థిరంగా, నమ్మకంగా ముందుకు సాగుతున్నాయని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా, నాటో దేశాల ఒత్తిడిని ఎదుర్కొంటూ రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు భారత్ను అభినందించింది. అమెరికాలో టిక్టాక్ మళ్లీ వాడనున్నారు. ఆ సోషల్ మీడియా యాప్ వాడకం గురించి చైనాతో డీల్ జరిగినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టిక్టాక్ యాప్ను ఆపరేషనల్గా ఉంచేందుకు చైనా కంపెనీతో దాదాపు ఒప్పందం కుదిరినట్టుగా తెలిపారు ఆయన. టిక్టాక్ వ్యవహారం గురించి చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చలు జరిపామని అన్నారు. అమెరికా, EU, చైనా మధ్య జరిగిన వాణిజ్య భేటీపై సంతృప్తి వ్యక్తం చేశారు ట్రంప్. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో నష్టాలను చవిచూశాయి. దీంతో 5 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. 118 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 81,785 వద్ద ముగిసింది. నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 25,069 వద్ద స్థిరపడింది. గోల్డ్ లవర్స్ కు కాస్త ఊరటనిచ్చే వార్త. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ 10 గ్రామ్ గోల్డ్ 110 రూపాయలు తగ్గి 1,11,060 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 100 రూపాయలు తగ్గి 1,1800కు చేరింది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆసియా కప్లో పాకిస్తాన్ను టీమిండియా చిత్తుగా ఓడించడం కంటే హ్యాండ్ షేక్ వివాదం హాట్ టాపిక్గా మారింది. మ్యాచ్ గెలిచిన తర్వాత భారత క్రికెటర్లు పాక్ ప్లేయర్స్లకు అసలు పట్టించుకోలేదు. హ్యాండ్ షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయారు. దీనిపై పాకిస్తాన్ ఉక్రోషం వెళ్లగక్కింది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసింది. భారత క్రికెటర్లతో పాటు మ్యాచ్ రిఫరీ పైన ఫార్మల్ కంప్లైంట్ రైజ్ చేసింది. కాగా హ్యాండ్ షేక్ వివాదంపై స్పందించిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మేమిక్కడికి క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చామని, పాక్కు సరైన సమాధానం ఇచ్చామని స్పష్టం చేశాడు. ఈ విజయాన్ని పెహల్గాం బాధితులకు అంకితం ఇస్తున్నట్లుగా కెప్టెన్ సూర్యతో పాటు కోచ్ గంభీర్ స్పష్టం చేశారు. ఆగస్ట్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఎంపికయ్యారు భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, విండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సిల్స్ను వెనక్కి నెట్టి అవార్డును దక్కించుకున్నాడు. ఆగస్టులో సిరాజ్ ఒకే టెస్ట్ ఆడిన అదిరే ప్రదర్శన కనబరిచాడు. ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో 46 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ హైదరాబాదీ పేసర్ 9 వికెట్లు పడగొట్టాడు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. 600 కోట్లు ఈ వారంలో ఇవ్వటానికి, మరో 600 కోట్లు దీపావళికి ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధమైంది. యాజమాన్యాలు బంద్ విరమించుకున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. 600 కోట్లు ఈ వారంలో ఇవ్వటానికి, మరో 600 కోట్లు దీపావళికి ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధమైంది. యాజమాన్యాలు బంద్ విరమించుకున్నాయి. Right, that's all in non-stop news.